తెలంగాణ బీజేపీ దూకుడు పెంచింది. ఇక ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర కమిటీలో మార్పులు చేర్పులు ఉండవచ్చనే ప్రచారం జరుగుతుంది. కిషన్ రెడ్డి అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకొని నెల రోజులైంది. ఎన్నికల ముంగిట కొత్త కమిటీలను వేయకపోవచ్చనే అందరూ అనుకున్నారు. అయితే ఇప్పుడున్న వారిని కొనసాగిస్తూ మరికొందరు కొత్త వారికి అవకాశం ఇవ్వాలని పార్టీ భావిస్తున్నట్టు సమాచారం. కొత్తగా మరో 2 ఉపాధ్యక్షులు, 2 కార్యదర్శులు, 4 అధికార ప్రతినిధులను తీసుకోవాలని పార్టీ నిర్ణయించినట్టు సమాచారం. ఢిల్లీలోనే ఉన్న పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఈ మేరకు అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం చూస్తున్నట్టు తెలిసింది. ఇంకా 22 ఎన్నికల కమిటీలను పార్టీ వేయనుంది. మేనిఫెస్టో కమిటీ, ఛార్జ్ షీట్ కమిటీ, మీడియా కమిటీ, ఎలక్షన్ ఆఫీస్ అండ్ మేనేజ్మెంట్ కమిటీ, బహిరంగ సభల నిర్వహణ కమిటీ, జాతీయ నేతల టూర్స్ సమన్వయ కమిటీ, సోషల్ మీడియా కమిటీ, పబ్లిసిటీ కమిటీ, ఎన్నికల సామాగ్రి పంపిణీ కమిటీలు సహా 22 కమిటీలను రేపో మాపో ప్రకటించే అవకాశం ఉంది. సెంట్రల్ పార్టీ కూడా తెలంగాణపై సీరియస్గానే దృష్టి పెట్టింది. కిషన్ రెడ్డితో పాటు ముఖ్య నేతలు లక్ష్మణ్, బండి సంజయ్, ఈటల రాజేందర్ ఢిల్లీలోనే ఉన్నారు. వారు విడిగా జాతీయ నేతలతో సమావేశమై తాజా పరిస్థితులపై వారికి వివరించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల వ్యూహంపై రాష్ట్ర నేతలకు బీజేపీ హైకమాండ్ దిశానిర్దేశం చేయనుంది.